ఏంటి నిమ్జ్ అని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే దగ్గర దగ్గర 13,000 ఎకరాల విస్తీర్ణంలో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్, అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీస్ రాబోతున్నటువంటి ఒక ఏరియా జహీరాబాద్లో ఉంది. అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. నాన్ పొల్యూషన్ కంపెనీస్ అన్నీ కూడాను ఇక్కడ పెట్టబోతూ ఉన్నారు. దానిలో భాగంగా ఆల్రెడీ 4-5 కంపెనీలు, వెమ్ టెక్నాలజీ కానివ్వండి, ట్రైటన్ కానివ్వండి, అలాగే ఈవీ కార్స్ తయారు చేసి హోండాయ్ కానివ్వండి, అదాని లాజిస్టిక్స్ పార్క్ కానివ్వండి, అలాగే రైల్వే వ్యాగన్ కోచెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఈ నిమ్జ్ అనేది ఒక ఎంప్లాయ్మెంట్ జోన్. సుమారుగా ఒక 10 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఇక్కడికి రాబోతూ ఉన్నారు. సో దీని విస్తీర్ణంలో, దీని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు కూడాను మనం ఇప్పుడు ఈ టైంలో పెట్టుబడి పెడితే మనకు మంచి రిటర్న్స్ వచ్చేదానికి చాలా అవకాశం ఉంది. తక్కువ టైంలో ఎక్కువ ఆదాయం పొందడానికి ఇది కరెక్ట్ అయింది. నిమ్స్ ఆల్రెడీ లాంచ్ అయిపోయి కంపెనీలు స్టార్ట్ అయిన తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ కాదు. దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనే ఒక ఆలోచన కనుక మీకు ఉన్నట్లయితే ఈరోజే సైట్కి రండి, మీరు సైట్ చూడండి. మీ బడ్జెట్కి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాజెక్టు, అలాగే అభివృద్ధి చెందినటువంటి ప్రాజెక్టు, అన్ని అప్రూవల్స్ ఉన్నటువంటి ప్రాజెక్టు మీరు చూస్ చేసుకుని ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.